ఇటు సూర్యాపేటలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. కారులో ఉన్న 6గురు అక్కడికక్కడే చనిపోయినట్టు తెలుస్తోంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి. ఓలేడు శ్రీనివాస్, ఏదైతే కోదాడ మండలం దుర్గాపురం స్టేజ్ వద్ద ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఒక కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6గురు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. వెంటనే అక్కడి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో ఆ గాయపడ్డ వారిని అందరినీ కూడా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. మొత్తం కారులో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా కూడా వీరు ఏదైతే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి అందులో ఒక చిన్నారికి చెవులు కుట్టించేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మృతులు ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందాపురం వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఒకరిది కోదాడ మండలం చిమిరాల గ్రామం అని చెప్పి చెప్తున్నారు. అయితే మృతులు ఎవరైతే చనిపోయినా వారు తెల్ల శ్రీకాంత్, మాణిక్యమ్మ, చంద్రరావు, కృష్ణారావు, స్వర్ణాల హాస్య అని చెప్పేసి గుర్తించారు. మిగతా గాయపడ్డ ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయటపడడం కూడా జరిగింది. అయితే ఈ ప్రధాన రహదారి పైన, ఈ జాతీయ రహదారి పైన లారీలు ఆపడం, అలాగే ఎలాంటి ఇండికేషన్ లేకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా అటు పోలీసులు చెప్పడం జరుగుతుంది. పక్కన ఇదే తరహాలో వరంగల్ ప్రాంతంలో కూడా ఒక బస్సు ఢీకొని 4 యువకులు కూడా చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఈ సూర్యాపేట వ్యవహారానికి సంబంధించి ఏదైతే ప్రమాదం జరిగి 6గురు చనిపోయారో వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలను కూడా అక్కడికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ కృష్ణ. అందరు పక్క జరగండి, ఎక్కి జరగండి, అందరు ఎక్కివ్వండి, అందరు ఎక్కివ్వండి.